ఎండాకాలంలో పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు రామగుండం రీక్రియేషన్ క్లబ్ నడుం బిగించింది. ఈ మేరకు గోదావరికని చౌరస్తాలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బలుమూరి అమరేందర్రావు ప్రారంభించగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రీక్రియేషన్ సభ్యులు తానిపర్తి గోపాలరావు, విజయలక్ష్మి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇవాల్టి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించారు. మజ్జిగ సేవించిన వృద్ధులు, మహిళలు రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంచినీరు సైతం కొనుక్కొని తాగని రోజుల్లో మజ్జిగ ఉచితంగా పంపిణీ చేయడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఈ రామగుండం గోదావరి ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యం కోసం ఉపయోగపడే ఈ మజ్జిగ ఏదైతుందో రామగుండం రిక్రియేషన్ లభించే మజ్జిగను సేవించి ఈ యొక్క సమాజం కోసం మీరంతా కూడా మీ యొక్క పరిధిలో కూడా మీ జీవితాలను కూడా అంకితం చేయాల్సిందిగా ప్రజలందరూ కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున సుబ్రహ్మణ్య సుధాకర్ గారు క్లబ్ తరఫున గోదావరికని పట్టణంలో గత 4 నెలల క్రితం ప్రారంభించబడింది. ఇది వ్యక్తిత్వ వికాసం గురించి, హ్యూమానిటీ గురించి, ఇంకా ప్రజలకు సేవాభావంలో అంకితం కావాలనే నిమిత్తం గతంలో ప్రారంభించాం. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్ద మనుషులు కానీ, ముసలి వాళ్ళు కానీ, ఎవరే కానీ ఇక్కడ దాహం తీర్చడానికి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి దాహాన్ని తీర్చడానికి మండలం నుంచి కానీ ఒక సర్టన్ ప్లేస్లో మజ్జిగ సప్లై చేస్తాననే దృక్పథంతో మా సభ్యుల సహకారంతో ఈ రోజు 30 రోజులుగా నిర్వహిస్తానని నిర్ణయించుకున్నాం. ఇంకా కార్యక్రమంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షులు విక్రమసింహారావు, ప్రధాన కార్యదర్శి మంతని శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బుచ్చిరెడ్డి, కోశాధికారి అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ బాబు, సభ్యులు రియాజ్ అహ్మద్, చందుపట్ల మల్లారెడ్డి, చెన్నారెడ్డి, కొమరవెల్లి సుధాకర్, నాగేశ్వరరావు, కొల్లేరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.